బిగినర్స్ చాలామంది గ్రూప్ టూకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రీసెంట్గా జరిగిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించిన ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూడండి. ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇస్తున్నారు అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ డైలీ మీకు ఏంటంటే ఈ పీవైక్యూ అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ మన ఛానల్లో మీకు షేర్ చేస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటా క్లారిటీ? మీరు చదువుతున్న దానికి ఎగ్జామ్లో అడుగుతున్న వాటికి లింక్ ఉందా లేదా, ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని ఎలా కవర్ చేయాలి, ఏ సోర్సెస్లో మనకి అవి దొరుకుతాయి అనేది ఒక క్లారిటీ తీసుకొస్తే అప్పుడు మీకు ప్రిలిమ్స్ అనేది ఈజీ అవుతుంది. ఈసారి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. గతంలో మీకు తెలుసో లేదో 1:100 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై చేశారు. అంటే ఒక్కొక్క పోస్ట్కి 100 మంది. ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. ఏపీపీఎస్సీ నిర్వహించిన ఫస్ట్ ఎగ్జామ్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2016 ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ నుంచి ఇంతవరకు కూడా. సో ఫర్ ద ఫస్ట్ టైం గ్రూప్ టూలో 1:100 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే 1:12లో కానీ 1:15లో కానీ, అంటే 1:12 లేకపోతే 1:15 రేషియోలో మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. ఇది యాక్చువల్ ప్రాసెస్. సో మ్యాక్సిమం ఇదే చేయడానికి అవకాశం ఉంది అప్కమింగ్ నోటిఫికేషన్లో. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే మీరైతే ఇక్కడ క్వశ్చన్స్ చూస్తున్నారో ఇవన్నీ ఏపీపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్స్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. ఈ 2 క్వశ్చన్ కూడా మీరు గమనిస్తే వేరే స్టేట్ పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీకు ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి స్టూపర్ రిలేట్ ఉంది. ఆల్రెడీ స్టూపాన్ బేస్ చేసుకొని వేరే స్టేట్ పీఎస్సీలు అడిగారు. దాన్ని బేస్ చేసుకొని మీకు కంటెంట్ కూడా నేను ఇండియన్ హిస్టరీ మెటీరియల్ నేను తయారు చేశాను. అన్ని రాష్ట్రాల పీఎస్సీ పీవైక్యూస్ అనలైజ్ చేసి అండ్ సేమ్ అదే లైన్స్లో మనకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నా సరే ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి వేరే స్టేట్ పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ తీసుకొని ఇచ్చారు. ఓకే, అండ్ మీకు గమనిస్తే ఈ 2 కూడా ఒకే చాప్టర్ బుద్ధిజం అనే చాప్టర్ నుంచే మనకి రావడం జరిగింది. ఓకే, ఈ చాప్టర్ అన్ని ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ బుద్ధిజం మీద మనకి చాలా క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఓకే, మీరు ఏం చేస్తారంటే కంటెంట్ చదువుతున్నప్పుడు కొంచెం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఆల్రెడీ మనం తెలుగులో ఇలాగ పీవైక్యూస్ని బేస్ చేసుకొని స్టడీ మెటీరియల్ అయితే మనం ఆల్రెడీ డిజైన్ చేసాం. అన్ని రాష్ట్రాల ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకొని అవన్నీ కూడా అనలైజ్ చేసి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ మెటీరియల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాండ్ బుక్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన కంటెంట్ కనుక చదివితే మీకు గ్యారంటీగా ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది మీకు దొరుకుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూ, ఏఈ, పాలిటిక్స్ లెక్చరర్, డిఎల్ ఇలా రకరకాల సర్వీస్లో మనం సెలెక్ట్ అవ్వడం జరిగింది. తెలుగు మీడియంలో కూడా మనం మెటీరియల్స్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇలాగ పీవైక్యూ బేస్డ్ మెటీరియల్ పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, జియోగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, అలాగే జనరల్ సైన్స్ కూడా ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి.